మనల్ని మనం మార్చుకోవాలంటే దారి ఒక్కటేనా లేక చాలా ఉన్నాయా? ఈరోజు మనం త్రిగుణ రసవాదం అనే ఒక అద్భుతమైన పద్ధతి గురించి తెలుసుకోబోతున్నాం. ఇది మనల్ని మనం చూసుకునే దృక్పథాన్నే మార్చేస్తుంది. ఒకసారి ఆలోచించి చూడండి, మనం అంటే కేవలం ఈ కంటికి కనిపించే శరీరమేనా, లేక లోపల ఇంకా ఏమైనా ఉందా, మనకు తెలియని పొరలేమైనా ఉన్నాయా? ఈ ప్రశ్నతోనే మన అన్వేషణ మొదలవుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం ఓ పాత గ్రంథంలో దొరికింది. అక్కడేమన్నారంటే, మన ఉనికి ఒక్కటి కాదంట, మూడుట. అవే స్థూల, సూక్ష్మ, ఇంకా కారణశరీరాలు. ఈ మూడు కలిస్తేనే మనం. సరే, మరి ఈ మూడు శరీరాల గురించిన రహస్యాన్ని ఎలా తెలుసుకోబోతున్నాం? ముందుగా ఆ మూడు శరీరాలు ఏంటో చూద్దాం. ఆ తర్వాత వాటిని శక్తివంతం చేసే మూడు సాధనల గురించి. ఇక చివరగా వీటన్నింటినీ కలిపి మన జీవితంలో ఎలా ఒక భాగంగా చేసుకోవాలో చర్చిద్దాం. మన అన్వేషణలో ఇది మొదటి అడుగు. మన లోపల ఉన్న ఈ మూడు ప్రపంచాలు అసలు ఏంటి? చూడ్డానికి వేర్వేరుగా అనిపించినా వాటి మధ్య సంబంధం చాలా బలమైనది. అదెలాగో చూద్దాం, పదండి. మొదటగా స్థూల శరీరం. ఇది మనందరికీ బాగా తెలిసిన విషయమే కదా. మన కంటికి కనిపించే ఈ భౌతిక దేహం, మన ఆరోగ్యం, మన బలం, మనం చేసే ప్రతి పని అన్నీ దీనిమీద ఆధారపడి ఉంటాయి. మరి రెండోది అదే సూక్ష్మ శరీరం. ఇది కంటికి కనబడదు, కాని రోజూ మనల్ని నడిపిస్తుంది. మన ఆలోచనలు, మన తెలివితేటలు, మనం తీసుకునే నిర్ణయాలు అన్నీ ఇక్కడ్నుంచే వస్తాయి. సింపుల్గా చెప్పాలంటే మన మనస్సే ఈ సూక్ష్మ శరీరం అన్నమాట. ఇక మూడోది అన్నింటికన్నా లోతైనది, అదే కారణ శరీరం. మన ఉనికికి ఇదే మూలం. మన నమ్మకాలు, మన ఆశయాలు, మన అంతరాత్మ అంటామే, అదంతా ఇక్కడే ఉంటుంది. విశ్వంతో మనల్ని కలిపేది కూడా ఇదే. ఒక్కసారి ఈ పట్టిక చూడండి. ఇది మొత్తం కాన్సెప్ట్ను చాలా సింపుల్గా చూపిస్తుంది. స్థూల శరీరం ఇది భౌతిక ప్రపంచానికి సంబంధించింది. దాని కేంద్రం నాభి, దీనికి సాధన జపం. అలాగే సూక్ష్మ శరీరం మన మానసిక ప్రపంచం, దాని కేంద్రం హృదయం, సాధన ప్రాణాయామం. ఇక కారణ శరీరం ఇది ఆధ్యాత్మిక ప్రపంచానికి చెందింది. కేంద్రం బ్రహ్మరంధ్రం, సాధన ధ్యానం. ఇది ఒక పర్ఫెక్ట్ మ్యాప్ లాంటిది కదూ? సరే, ఇప్పుడు మొదటి సాధనలోకి వెళ్దాం. అదే జపం. మంత్రాన్ని పదే పదే అనడం మన భౌతిక శరీరం మీద, మన జీవశక్తి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూద్దాం. ఇది కేవలం మాటలు పలకడం కాదండోయ్, అంతకంటే చాలా ఎక్కువ. జపంలో అసలైన శక్తి ఎక్కడుందంటే పునరావృత్తిలో. ఒకే మంత్రాన్ని మళ్లీ మళ్లీ పలకడం వల్ల మన శరీరంలో ఒక శక్తివంతమైన వైబ్రేషన్ మొదలవుతుంది. ఈ ప్రకంపనలే మనలోని జీవశక్తిని అంటే ప్రాణశక్తిని మేల్కొల్పుతాయి. ఈ మూలగ్రంథంలో ఒక అద్భుతమైన పోలిక చెప్పారు. ఒక రాయిని పదే పదే రుద్దితే అది ఎలా పదునుగా, ప్రకాశవంతంగా మారుతుందో, అలాగే జపం చేయడం వల్ల మన భౌతిక శరీరంలో దాగి ఉన్న శక్తి కూడా మెరుగుపడుతుంది. ఇక రెండవ సాధన అదే ప్రాణాయామం. కేవలం శ్వాసమీద ధ్యాస పెట్టటం ద్వారా మన మానసిక స్థితిని ఎలా మార్చుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఇది మన ఆలోచనలను నేరుగా ప్రభావితం చేస్తుంది. చాలామంది ప్రాణాయామం అంటే ఊపిరి పీల్చి వదలడం అనుకుంటారు. కాని అది అంతకంటే చాలా ఎక్కువ. ఇది విశ్వంలోని జీవశక్తిని మన శ్వాస ద్వారా లోపలికి తీసుకుని మన మనస్సును, మన మేధస్సును శుద్ధి చేసే ఒక అద్భుతమైన ప్రక్రియ. ఈ తేడా చూడండి ఎంత స్పష్టంగా ఉందో కదా. ప్రాణాయామం చేయకముందు మనసు ఒక గందరగోళంలా ఉంటుంది. కాని సాధన తర్వాత అదే మనసు ఒక ప్రకాశవంతమైన దీపంలా స్పష్టతతో వెలుగుతుంది. ఇది ప్రాణాయామం చేసే మ్యాజిక్. ఇప్పుడు మనం అన్నింటికన్నా లోతైన సాధన దగ్గరికి వచ్చేశాం, ధ్యానం. ఇది మన అస్తిత్వపు మూలాలను ఎలా మేల్కొలుపుతుందో చూద్దాం. ఈ గ్రంథం ప్రకారం ధ్యానం అంటే ఉదయించే సూర్యుని శక్తిని గ్రహించడం. ఆ శక్తి మన లోపల ఉన్న కారణ శరీరాన్ని ఉత్తేజపరిచి మనలో కరుణ, విశ్వాసం లాంటి ఉన్నతమైన భావాలను మేల్కొల్పుతుంది. మనమిప్పుడు అత్యంత కీలకమైన విభాగానికి వచ్చాం. సమగ్రమైన ఎదుగుదల కోసం ఈ మూడు సాధనలను ఎందుకు కలిపి చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. ఇది విడివిడిగా చేసే ప్రక్రియ కాదు. సహజంగానే ఓ ప్రశ్న వస్తుంది,
మరి ఈ సాధనలను ఒకదాని తరువాత ఒకటి చెయ్యాలా? ముందు జపంలో నైపుణ్యం సాధించి, ఆ తర్వాత ప్రాణాయామం, ఆ తర్వాత ధ్యానం ఇలాగా? సమాధానం చాలా సింపుల్. కాదు, ఒక అద్భుతమైన పోలిక ఉంది. మన శరీరంలో ఒక చెయ్యి పెరిగాక మరో చెయ్యి పెరగదు కదా. ఎదుగుదల అనేది ఎప్పుడూ ఒకేసారి అన్ని అవయవాలతో పాటు జరుగుతుంది. ఆధ్యాత్మిక ప్రయాణం కూడా అంతే, అన్నీ కలిసే ఎదగాలి. సరే, సిద్ధాంతం నుంచి ఇప్పుడు ఆచరణలోకి వెళ్దాం. ఈ 3 సాధనలను కలిపి ఎలా ఆచరించవచ్చో తెలిపే ఒక స్పష్టమైన ఆచరణాత్మక దినచర్యను ఇప్పుడు చూద్దాం. మరి ఆచరణలో ఇది ఎలా ఉంటుంది? చూడండి, మొదట గాయత్రీమాత చిత్రంపై దృష్టి పెట్టి కూర్చోవాలి. తర్వాత జపం మొదలుపెట్టాలి. అదే సమయంలో ఉదయించే సూర్యుడి శక్తి మన 3 శరీర కేంద్రాల్లోకి వస్తున్నట్టు ధ్యానం చెయ్యాలి. ఇంకా అదే సమయంలో ప్రాణాయామం కూడా కొనసాగించాలి. గమనించారా? జపం, ధ్యానం, ప్రాణాయామం 3 ఒకేసారి జరుగుతున్నాయి. ఇది శరీరం, మనస్సు, ఆత్మను ఒకేసారి శుద్ధి చేసే పద్ధతి. అయితే ఒకటి గుర్తుంచుకోవాలి, ఈ ప్రయాణం తక్షణ ఫలితాలనివ్వదు. ఇది ఏదో మాయ కాదు. దీనికి దీర్ఘకాలిక ప్రణాళిక, అంకితభావం, పట్టుదల ఇవన్నీ అవసరం. కాబట్టి మనం నేర్చుకున్నది ఇదే: 3 శరీరాలు, 3 సాధనలు, ఒకే ఒక సమగ్ర మార్గం. ఈ మొత్తం తత్వానికి 3 అనే సంఖ్య ఒక ప్రతీకలాంటిది. ఇదంతా విన్నాక ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఈరోజు మీ 3 శరీరాలలో భౌతిక, మానసిక లేదా ఆధ్యాత్మిక దీనికి మీ శ్రద్ధ ఎక్కువగా అవసరం అనిపిస్తోంది? ఒక్కసారి ఆలోచించండి.